హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోష్నాస్ వరల్డ్. సో ఈరోజు ఏంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట. సో నా బర్త్డే రోజు ఏమేమి జరిగాయి, ఏమేమి చేస్తానని అన్నీ ఈ వీడియోలో ఉంటాయి అనమాట. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చలో, సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఓకే, నేను మార్నింగ్కి అయితే ఇది తీసుకున్నాను. సో ఎప్పుడు డ్రెస్సెస్, చుడీదార్స్ ఇవన్నీ ట్రై చేసి కొంచెం బోర్ కొట్టేసింది అనమాట. సో దానివల్ల అయితే నేను ఇది మార్నింగ్ అని తీసుకున్నాను. సో ఈవినింగ్కి వేరే అవుట్ఫిట్ అనేది తీసుకున్నాను. సో ఇది నా మార్నింగ్ అవుట్ఫిట్. సో ఇలా రెడీ అయ్యాను సింపుల్గా యాక్సెసరీస్ వేసుకొని. యాక్చువల్లీ నాకు ఇవి కూడా వేసుకోవడం నచ్చదు, బట్ మమ్మీ ఏమోంచి అన్నీ వేసింది. దీని మీదకి ఫ్లవర్ అస్సలు సూట్ అవ్వదు అనమాట, ఫ్లవర్ కూడా పెట్టింది. సో మమ్మీస్ అంతే కదా. సో అదనమాట. సో ఈవినింగ్ మరి ఇంకెలా రెడీ చేస్తుందో అది మీ ఇష్టం. సో ఈవినింగ్ కూడా ఎలా రెడీ అయ్యానో అన్నీ చూపిస్తాను. మధ్యలో ఏమేమి చేశాను, ఈ రోజంతా ఏమేమి చేశాను అనేది అన్నీ చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో నేనైతే మార్నింగ్ అవుట్ఫిట్ తీసేసాక ఇదైతే వేసుకున్నాను అనమాట. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. టీషర్ట్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. నాకైతే ఆ ఫిట్టింగ్ అంతా చాలా బాగా నచ్చింది అనమాట. ఒక 5 minutesలో బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నేనైతే బర్త్డే పార్టీకి చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. నేను వెళ్ళి ఫాస్ట్గా మేకప్ అవన్నీ చేసుకొని కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇది లాంగ్ స్లీవ్స్ తీసుకున్నాను అనమాట ఈ టీషర్ట్. సో ఈ టీషర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా బర్త్డే పార్టీకి రెడీ అయిపోదాం. ఏమాత్రం ఆలోచించకుండా ఈవినింగ్ నా బర్త్డే పార్టీకి రెడీ అయిపోదాం. నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. యాక్చువల్లీ వీడియోలో ఏంటంటే నా బర్త్డే July 1st అనమాట. సో నాకు ఖాళీ దొరక్క వీడియో ఎడిటింగ్ అది టైం సరిపోక నేను ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా బర్త్డే వచ్చేసి July 1st. సో నేనైతే బర్త్డే పార్టీకి రెడీ అయిపోయాను. సో చలో బయటకి వెళ్ళిపోదాం. సో ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మేము క్రిస్టియన్స్ కాబట్టి దేనికైనా ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ చేసుకుని ఏమైనా చేస్తాం. ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమంతా కూర్చున్నాం, మా మమ్మీ, మా చెల్లెలు అందరం, మా ఫ్యామిలీ మొత్తం అయితే కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాం అనమాట. నా కేక్ అయితే వచ్చేసింది. ఇది నా ఫస్ట్ కేక్ అనమాట. నా ఫస్ట్ కేక్ మీద జ్యోష్న అని రాశారు. సో చూడండి. నీకోసమే నా జీవితం, నీకోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, వీరుడా, సుకుమారుడా, నీ ప్రభావమై వలనే నిరంతరం ప్రకటించేదా. సడన్గా ఏమైందంటే కేక్ కటింగ్కి ముందు అది ప్లాస్టర్ పెట్టాను అనమాట. సో అదేంటంటే కరెక్ట్గా నేను కొంచెం ముందుకు వచ్చాను, అది పక్కన బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ ఒకసారి నా ఫేస్ దగ్గరకు వచ్చింది. కొంచెం బ్యాక్ తిన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే యూనో.
జోష్న గారు ఇప్పుడు మీకు కేక్ కటింగ్ అయింది. ఎలా ఉంది కేక్ చూడండి గైస్. నేను పైకి ఎత్తాను కేక్. ఏ ఆకు ప్రాణిక. yes ఓకే. నెక్స్ట్ కేక్ నెక్స్ట్ కేక్ నెక్స్ట్ కేక్ నెక్స్ట్ కేక్ నెక్స్ట్ కేక్. ఏ గైస్ మీరు అందరూ ఛానల్లో వస్తారు, అందరూ హాయ్ చెప్పండి. నువ్వు ప్రసన్నకు చేసు. ఇది మీ ఇద్దరు అవి నాని మామయ్య ఛానల్లో వస్తున్నాం. మా ఛానల్లో హాయ్ చెప్పు గైస్. దిస్ ఇస్ వైజాగ్ బాయ్. ఏగండి మా పిన్ని అది పట్టుకోవచ్చు. సో నా సెకండ్ కేక్ కూడా వచ్చేసింది అనమాట. దీని మీద అయితే ప్రవళిక అని ఉంది, దాని మీద ఏ జోష్న అని ఉంది, ఇందు మీద ఏ ప్రవళిక అని ఉంది. సో ఇదే నా సెకండ్ కేక్. Hey guys, this is the rhythm of the one. అమ్మ గౌన్ కి తొక్కేస్తున్నావు నువ్వు, ఇటు రావాలి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Pravanika. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, Pravanika. May God bless to you. వచ్చాడు పక్కల్లో మొక్కలే. పట్టుకోండి పాడండి. హ్యాపీ బర్త్డే. మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకున్నందుకు నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. సో లవ్ యూ ఆల్. సో అదన్నమాట నా బర్త్డే వీడియో. సో నా బర్త్డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో రేపు రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ జోష్న.